నిందితుడు కూడా ఒక రకంగా కరెక్ట్. ఆడబెట్టిన కేసులో మీరు నేను నిందితులమే. అందుకే అంటున్నా నేను. సో అంచేత అదే బాధితుడుగా వాళ్ళు నన్ను చెతకొట్టేసి ఎస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అంటే అది ప్రభుత్వం మీద ఆగ్రహం కాదు, ఇంకొకటి కాదు. నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెంకటకృష్ణ గారు మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, నేను గతంలో ఒక ఎంపీ పదవిలో ఉన్నా. ఇప్పుడు సరే ఈ స్పీకర్ అన్నదే సరే నిన్నగాక మొన్న వచ్చిందనుకోండి డిప్యూటీ స్పీకరు, దాని గురించి కూడా మాట్లాడదల్లా ఒక చట్టసభలో శాసనసభలో నేను ఒక సభ్యుడిగా ఉన్నా. జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఇంత జరిగిన తరువాత నాకు కూడా న్యాయం జరగకపోతే, అంటే అందరికీ న్యాయం జరగాలి, నేను కాదంటలా, దొంగ కేసులు పెట్టబడిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కానీ బీయింగ్ ఇన్ ఏ పవర్ఫుల్ పోస్ట్ ఎర్లియర్ అండ్ నౌ, ఇప్పటికీ కూడా నాకు అది ట్వీట్లు ఇచ్చుకుంటే అవతలోడు కొట్టించినోడు ట్వీట్లు ఇచ్చుకుంటే తిరిగి బెదిరిస్తూ సాక్షులకేమో గతం మర్చిపోయేలాగా చేస్తూ మరి ఇలాగా బయట ఉంటే మరి ఇవన్నీ చేస్తారు. యాక్చువల్లీ యూ షుడ్ బి అరెస్టెడ్. సరే అరెస్ట్ చేయలేదు సరిపడ, ఓకే ఫైన్. సస్పెన్షన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ, అకార్డింగ్ టు మీ ఇట్స్ మ్యాండేటరీ. దే డోంట్ నీడ్ ఎనీ అప్రూవల్. కనీసం సస్పెండ్ కూడా చేయట్లేదే అని నా బాధ. డెఫినెట్గా ప్రభుత్వం మీద కోపం కాదు, బట్ ఎందుకు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనేది. ఎందుకంటే రేపు నాకు అర్థమైంది. అంటే మీరు ఆ విషయంలో మిమ్మల్ని బాధించిన వాళ్ళు, మిమ్మల్ని హింసించిన వాళ్ళు అలా ఎలా ఉండిపోతున్నారు, స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారు అనే ఆవేదన ఎంత ఉందో మీ మాటల్లో అర్థమవుతుంది. ట్వీట్లు పెట్టుకుంటూ అదే అంటే నేను ప్రజలకు రెస్పాన్సిబుల్ సార్. నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు అంటే నన్ను డైరెక్ట్గా ప్రశ్నించరు, నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతావని అనరు. కానీ ఇండైరెక్ట్గా మా గోదావరి వాళ్ళు ఎటకారం తెలుసు కదా మీకు, ఇంకా మీకు కూడా ఇన్నాళ్ళ నుంచి జరగకపోవటం చాలా బ్యాడ్ అండి బాబు అంటే ఎక్కడో గుచ్చుకుంటుంది. సమస్య కోసం నా దగ్గర తీసుకెళ్ళి కొట్టిన దానికంటే వీళ్ళనే ఎటకారాలు అని పెయిన్ఫుల్. అది ఎటకారం అనాలని కూడా కాకపోవచ్చు, బాధే కావచ్చు. అదేలే. కానీ ఆడేదో పని మీద వస్తాడు, ఏదో హెల్ప్ చేయమంటాడు, సార్ ఏదో ఉంది సార్ అని ఏదో మధ్యలో గ్యాప్ వస్తుంది, ఏదో ఫోన్లు మాట్లాడుకుంటామంటే రాజుగారు అది మీకు చాలా దారుణం జరిగి